వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. ఇవాళ స్పెషల్ డిబేట్లో ఒక స్పెషల్ అకేషన్ కూడా ఉంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఏ విధంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను స్టూడెంట్స్ పేరెంట్స్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది, అది ఎవరి బర్త్డేనో కాదు, డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారి బర్త్డే ఈరోజు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా హ్యాపీ డే ఐ థింక్ అనుకుంటాను. సో సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. ఎస్పెషల్లీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎవరి బర్త్డే అని చెప్పే వరకు కూడా. సో మీ బర్త్డే అని చెప్పగానే మామూలుగా కాదు సంతోషం. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ప్రైమ్ లైన్లో నేను చేసుకుంటూ జరుగుతుందండి. యాక్చువల్గాను అంటే యాక్చువల్గా బర్త్డే పర్టికులర్ పర్స్పెక్టివ్ అంటే డెఫినెట్గా బర్త్డే అనేటప్పటికి అదొక స్పెషల్ డే కింద ఉంటుందండి. బట్ నిజంగా నేను చదువుకున్న రోజులైతే నా బర్త్డే కొన్నిసార్లు మర్చిపోయి కూడా నేను. అంటే అప్పట్లో అంత ఉండేది కాదు, బట్ ఇది కింద ఏమి ఉండేది కాదు, అంత ఉండేది కాదు. మీరు చదువులో అంత లీనమయ్యారు కాబట్టి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా తప్పదు కాబట్టి వైఫ్ గుర్తుపెట్టుకుని చెప్తూ ఉంటుంది. అసలు అంతకుముందు అయితే నేను సగం బర్త్డే నాకు తెలియదు, నిజంగా ఎప్పుడు చెడిపోయినా కూడా తెలియదు నాకు. సో నేను పనిగట్టు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మీకు తెలిసినప్పటి నుంచి ఓకే మీకు ఇంకా ఈరోజు నా బర్త్డే కదా అని గుర్తున్నప్పటి నుంచి మీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? లేదండి, నార్మల్గానే ఉంటుందండి. ఎప్పుడు లేదండి అసలు స్పెషల్ డే అంటే ఎప్పుడు లేదండి. ప్రతిరోజు బర్త్డే అలా లేదు అసలు. ఎప్పుడు అసలు అలాంటిది ఇప్పుడే కదండి, ఎప్పుడు లేదు. అంటే ఎవ్రీ బర్త్డే ఇట్ గివ్స్ ద సిగ్నల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే నువ్వు డెత్కి దగ్గర అవుతున్నట్లు లెక్క. నేను వేరే రకంగా డిఫైన్ చేస్తాను దాన్ని. దట్ మీన్స్ మన టైం అయిపోతుంది, ఇంకేమైనా చేయవలసి ఉంటే చేయాలన్నా లేకపోతే ఇంకోటి గుర్తు చేయడం. బట్ డెఫినెట్గా ఇది మంచి ఇది గుర్తుంచుకోవాల్సిన అంటే ఇదేంటంటేనంటే మనం అంటే ఈ సొసైటీలోకి వచ్చినప్పుడు మనం కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి. భగవంతుడు మనల్ని ఈ అవకాశం కల్పించుంటాడు. తల్లిదండ్రులకి డెఫినెట్గా ఇది ఇప్పుడు నిజంగా నేనంటూ కొంత ఏదైనా సొసైటీకి నేను చేశాను అని అనుకుంటే అందులో నా గొప్పతనం ఏమి ఉండదండి. అంటే తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ దీని కింద వెళ్తే తప్ప అందులో మనం చేసేది ఏం లేదు. సో డిసైడ్ అయ్యింది మనకు అవకాశం. ఎందుకంటే మనం పుట్టడం మన చేతిలో ఉండదండి, మనం చనిపోవడం మన చేతిలో ఉండదు కదా. మధ్యలో ఉన్నదే మూవీ అనమాట ఇదంతా. సరే, ఇప్పుడు స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకోలేదు? లేదంటే నాకు కాలేజ్లో కూడా లేదంటే. అంటే కొన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు మన బర్త్డేని మనం చేసుకోకపోయినా మన ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అది ఇప్పుడు నా గుర్తున్నప్పుడు అంటే లేదండి. ఇప్పుడంటే మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే పిల్లలు ఉన్న టైంలో చేయడం అట్లా ఉంటుందండి. బట్ చదువుకునే రోజుల్లో నాకు పెద్దంత లేదండి. అంటే దాన్ని అంత స్పెషల్ కింద కూడా నేను చూసిన సందర్భాలు లేవు, టు బి హానెస్ట్. మరి తెలియదు ఎందుకో, అంత గురించి నేను దాన్ని ఎప్పుడు కాదు. కానీ బట్ జనరల్గా కాకపోతే ఏంటంటే దాన్ని ఎలా చూస్తానంటే నేను ఓకే మనం చేయవలసిన పని ఎంత ఉంది, మనం ఎంత తొందరగా మళ్ళీ అయిపోతుంది మనకి. సో నేను ఆ డైరెక్షన్లో చూస్తాను, నేను అట్లా చూస్తాను దాన్ని నేను యాక్చువల్గాను. సో బట్ ఇప్పుడున్న జనరేషన్స్ వేరండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, వేరే బర్త్డే చేస్తాం ఆబ్వియస్గా, వేరు అంటే అప్పట్లో ఫస్ట్ జనరేషన్ పీపుల్ కదండి మేమందరం, అంతే కదండి. అంటే అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కానీ లేకపోతే అంత ఇది కాదు కాబట్టి ఇట్స్ డిఫరెంట్, అట్లా ఉంటుంది. ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు అంటే అన్ని పార్టీలు లేకపోతేనేమో హోటల్స్, మామూలుగా కాదు. ముందు రోజు 12 o'clock కేక్ కటింగ్, నెక్స్ట్ డే మళ్ళీ సెలబ్రేషన్, అలా ఉంటుందండి. ఇప్పుడు అది లేదు. బట్ కాకపోతే ఏంటంటేనంటే జనరల్గా అంటే ఈ మధ్యకాలంలో ఏదైనా అలాంటి ఈ అకేషన్ వచ్చినప్పుడు నేను అడ్రస్ చేస్తూ ఉంటానండి ఏదైనా పిల్లల్ని కానీ లేకపోతే పేరెంట్స్ కానీ చెప్తూ ఉంటాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్లో ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. అంటే ఈ 1 yearలో ఏం జరిగింది, నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలి, అది ఉంటుందండి. అదొకటి. అలాగే మనం ఏదైనా కొంచెం ఇంప్రూవ్ అవ్వగలిగామా లేదా. అలా అంటే సక్సెస్ని ఎట్లాగా డిఫైన్ చేస్తానంటేనండి నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. అంటే మనం ఎవరితో కంపేర్ చేస్తూ సక్సెస్ని డిఫైన్ చేయకూడదు. బెటర్ దాన్ ఎస్టర్డే, బెటర్ దాన్ లాస్ట్ ఇయర్, అంతే. మీరు మిమ్మల్తోనే కంపేర్ చేసుకుని ప్రీవియస్ కంటే బెటర్గా ఉన్నట్లయితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ అండి. అంతే కదండి. దాన్ని ఏమి పెద్దగా మనం క్వాంటిఫై చేయడానికి కుదరదు కదా. మీరు క్వాంటిఫై ఎట్లా చేస్తారు, మీది వేరు
నేను వేరు, మనం కంపారిజన్ నాతోనే నేను మీతోనే మీరు కంపేర్ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే జనరల్గా మనిషి ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, స్లోగా గ్రాడ్యువల్గా మెచ్యూరిటీ అందరికీ పెరుగుతూ ఉంటుంది కదండి. సో అందువల్ల ఏంటంటేనంటే మనం ఏదైనా కొత్త విషయాలు చేయాలన్నా, లేదా రెజల్యూషన్ చేయాలన్నా, లేకపోతే ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నదాన్ని అనుకోవడానికి ఇది ఒక డే కింద వాడుకుంటే బెటర్, ఒక రకంగా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో కొంచెం మీరు బెటర్ అవుదామని అనుకున్నారు, మేబీ దానికి ఏదో ఒక ముహూర్తం కావాలి కదా, అంటే ఇప్పుడు January 1st అలాగే అలా అనుకుంటారు కొంతమంది, ఇలా కొంతమంది ఎట్లా ఏదో ఒకటి ఒకేషన్ కావాలి కదా, అట్లాగా కూడా మీరు చూడొచ్చు దాన్ని. ప్లస్ మన ప్రీవియస్గా మనం ఏమైనా చేసిన ఏంటి తప్పులు ఏం చేసాం, రాంగ్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసామా, లేదా రాంగ్గా చదివామా, లేకపోతే ఇంకోటి డిఫరెంట్ ఉంటాయి కదండి. మనం రియలైజ్ అవ్వాల్సిన విషయాలు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు దాన్ని. తప్పు చేస్తే అంటే అంతే కదండి, ఏదో ఒక టైంలో మనం ఎంతో కొంత చేస్తూ ఉంటాం కదండి, ఎక్కడో తెలుసో తెలియక చిన్న డెసిషన్స్, తప్పంటే ఇన్ ద సెన్స్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, అంతే కదండి. ఓకే, ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారండి. రియలైజేషన్ అంటే రియాలిటీ, రియలైజేషన్ అంటే ఇట్స్ మీన్స్ రియాలిటీ, సెల్ఫ్ రియలైజేషన్ అట్లా. సో ఈ సందర్భంగా అంటే మన ప్రైమ్9 ఎవరైతే స్టూడెంట్స్ కానీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, జనరల్గా అంటే నేను ఎప్పుడూ చెప్పి సందర్భంలో ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఎన్నో కంటెంట్లు చేస్తున్నాం. సో చాలామందికి నచ్చుతుంది చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శ, అన్ని రకాలు ఉంటారు కదండి, ఒకసారి అన్న తర్వాత అన్ని రకాలు ఉంటారు. సో ఇంటెన్షనల్గా మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, లేకపోతే ఇంకొక ఉద్దేశంతో కానీ ఎప్పుడు మనం చెప్పం కానండి, కంటెంట్ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ఆబ్వియస్గానే కొంచెం ఆ బాధ కలిగినప్పుడు కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ నార్మల్ టాపిక్ కాబట్టి నేను నార్మల్గానే ఉన్నాను కదా. నార్మల్ టాపిక్ అయినా కూడా మీరు స్టూడెంట్స్కి ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నారు. యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నాను, మీ బర్త్డే సందర్భంగా పిల్లలకి ఏమైనా సజెషన్స్ అంటే సలహాలు సూచనలు ఏమైనా ఇస్తున్నారా? అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇవ్వాలి యాక్చువల్గా, పిల్లలకి ఇవ్వడం పేరెంట్స్కి ఇవ్వడం అంతే కదండి. అంటే ఎట్లాగంటేనంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మీరు ఇక్కడున్న పరిస్థితులను తట్టుకోవాలంటే చిన్నపిల్లల్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడునంటే మీరు ఎక్కువగా స్పిరిచువల్ అవేర్నెస్ ఇవ్వాలండి. ఇది నా అబ్జర్వేషన్లో నేను చూశానండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 25-30 ఏళ్ళ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, సో దట్ వాళ్ళు డిసిప్లైన్గా ఉంటారండి పెద్ద అయిన తర్వాత. సో ఎక్కడ కొంచెం ఏదైనా డిప్రెషన్స్ లేకపోతే లోన్లీనెస్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మనిషికి స్పిరిచువల్ పరంగా కానీ దైవభక్తి పరంగా కానీ వస్తుంది తప్ప, నార్మల్గా మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత మనిషి పోరాడలేడు. ఎన్నిటితో పోరాడగలడు మనిషి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదండి. బియాండ్ పోరాటం అనేది మనం చేయలేం. కాబట్టి స్పిరిచువల్ అవేర్నెస్ ఉన్నవాడికి ఉన్న పవర్ ఏంటంటేనండి, వాడు దేన్నైనా మైండ్ని ఏ రకంగా కంట్రోల్ చేయగలడు. దే హ్యావ్ సమ్ ఫిలాసఫీ. స్పిరిచువల్ అవేర్నెస్ అంటే ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వెనకాల ఒక లాజిక్ ఉందని బలంగా నమ్ముతారు, దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, అంతే కదా. ఆ ఫిలాసఫికల్గా ఎప్పుడైతే థింక్ చేశాడో దానికి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది, సొల్యూషన్ వచ్చేస్తుందండి. సొల్యూషన్ వచ్చినప్పుడు ఆ బాధ ఎక్స్టెండ్ అవ్వదు. అందుగురించి ఏంటంటే ఇప్పుడు చాలా ఈజీగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేదా బ్రేకప్లో, లేదా రిలేషన్స్ పోవడం, లేకపోతేనేమో అన్ని రకాల గొడవలు, జలసీలు, కంపారిజన్స్, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, మంచి రిలేషన్స్ లేకపోవడం, ఇలాంటి టెంపర్మెంట్లో ఉన్నటువంటి సొసైటీలో మనం వెళ్తున్నాము. ఇంకా డేంజరస్ సొసైటీలో మనం వెళ్తున్నాం. కాబట్టి వీటిలన్నింటినీ మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి పవర్ ఏదన్నా ఉందంటే అది స్పిరిచువల్ పవరే, అసలు వేరే పవర్ ఉండదు. అది దాని మీద మనం వేరే రకమైనటువంటి డిబేట్లు పెట్టి, లేకపోతే అది ఉందా లేదా అన్న దాంట్లోకి అలాగే వెళ్ళి పరిస్థితుల్లోకి మనం దిగజారిపోయాం, అది తప్పది. అట్లా కాకుండా పిల్లలకి మీరు ఎప్పుడైతే మీరు అలవాటు చేశారో, ఇప్పుడు ఎందుకంటే ఏదో ఒకటి నమ్మాలి కదండి మనం, అంతే కదండి. అప్పుడు కంట్రోలింగ్ మనకి ఇండైరెక్ట్గా కంట్రోల్ అవుతుంది, అంతే కదండి. నేచర్ మనల్ని కంట్రోల్ చేస్తుంది అట్లాగే. సో అందువల్ల ఏంటంటేనంటే ఎప్పుడైతే మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ అవేర్నెస్ ఎప్పుడైతే పెరిగిందో, డెఫినెట్గా ఇది ఒక డిసిప్లైన్డ్గా, ఒక స్ట్రీమ్లైన్డ్గా లైఫ్ ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎంతోమందిని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఇది కొత్తగా ఇప్పుడు నేను చెప్పేదో లేకపోతే కొత్తగా మీరు చెప్పేదో కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ చాలామంది ఫాలో అవుతున్నది, చాలా చాలా ప్రూవ్ అయింది. చాలా సందర్భాల్లో మీరు ఎక్కువ మందిని తీసుకున్నట్లయితే మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు స్పిరిచువల్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు తప్ప, అదర్వైజ్ వేరే రకంగా హ్యాపీనెస్ అనేది వచ్చిన వాళ్ళు ఎక్కడ మీరు చూసుంటారు. అందువల్ల ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలండి. అట్లాగే ఏంటంటేనంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి మనకి లైఫ్లో, సక్సెస్ తక్కువ ఉంటాయి. అంటే జనరల్గా సక్సెస్ అంటే సరే చదవడం, ఉద్యోగం రావడం ఇలాంటి సక్సెస్ అని మనం డిఫైన్ చేస్తే ఒకవేళ ఫర్ జనరల్ పర్స్పెక్టివ్లో ఒక 10 ఫెయిల్యూర్ చూస్తే ఒక సక్సెస్ వస్తూ ఉంటుంది మనకి, మళ్ళీ ఇంకొక 10 ఫెయిల్యూర్స్ మళ్ళీ ఇంకో సక్సెస్. ఇదే కదండి లైఫ్ అంటే. ఫెయిల్యూర్స్ జనరల్గా ఎప్పుడు కూడా అంటే 5 to 10 టైమ్స్ ఉంటాయి సక్సెస్ కంటే కూడా, అంతే కదండి. మీరు ఎన్నో ఫెయిల్ అయిన తర్వాత జనరల్గా వాడు రాటు తేలి వాడు అందులో ఉన్న ఇబ్బందులన్నీ తట్టుకుని
సక్సెస్ అవుతూ ఉంటాడు. సో ఫెయిల్ అయితేనే కదా ఫెయిల్ ఎక్కువ సార్లు అవ్వాలంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి ఫెయిల్ అయితే ఒకసారి సక్సెస్ వస్తా కాదు, 5 to 10 times ఫెయిల్ అయితే తప్ప ఒక సక్సెస్ రాదు అన్న పాయింట్ మనం మర్చిపోవాలి. అందుగురించి ఏంటంటే లైఫ్ స్పాన్లో నేను బలంగా నమ్మేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో ఒక 100 ఇన్సిడెంట్స్ ఉన్నాయనుకుందాం, సరే లెట్ ఇట్ బి ఫాల్స్ లేదా అంటే హ్యాపీయా లేకపోతే సాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ 100లో 10 మీకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, 90 ఇన్సిడెంట్స్ మీకు హ్యాపీనెస్ ఇవ్వవు. ఎవరికైనా సరేనండి, మీకు నాకని కాదు. అంటే 90ని తట్టుకునే శక్తి కావాలి, ఇక్కడ 10ని ఎంజాయ్ చేసే శక్తి కాదు. 10ని ఎంజాయ్ చేసే శక్తికి మీరు ఉన్న ఉపయోగం ఏం లేదు. 90 టైం ఎక్కువ, ఫెయిల్యూర్స్ టైం ఎక్కువ కదా మనిషికి. మీరు ఇదంతా లైఫ్ నాది కాదని అనుకుంటే మీరు ఎన్ని బర్త్డేలు వెళ్ళినా ఉపయోగం లేదు. ఇంక లైఫ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. అది ఇది కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 360 days ఉందండి మీకు 1 year. 360 days మీవే, పక్కోటి కాదు. మీకు కాలు ఇరిగిపోయింది అనుకోండి ఈరోజు, అది కూడా మీదే. ఈ డే నాది కాదంటే కుదరదు కదా, అది కూడా మీ డేనే కదా. అందువల్ల ఏంటంటే ఈ 360 daysని ఈక్వల్గా చూసి మనస్తత్వం అందరికీ రాదు, అంటే నార్మల్ పీపుల్కి ఎవరికి రాదు, నాకు రాదు, మీకు రాదు. వీలున్నంత వరకు కలిపి చూడటం రావాలి. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా ఒక రకంగానే ఉండాలి, పాస్ అయినా ఒక రకంగా ఉండాలి. అది అలవాటు మనం చేయగలిగితే ఏమవుద్దంటే సొసైటీ మొత్తం అంతా అండర్స్ట్లోకి వెళ్ళకుండా హ్యాపీగా ఉంటుంది. అంటే రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటారు. అందు గురించి ఎందుకంటే ఫెయిల్యూర్స్ని వీలున్నంత వరకు తొందరగా పరిచయం అయిపోతే అదృష్టవంతులు మీరు. చిన్న ఏజ్లో వచ్చేయాలి, ఎక్కువ ఫెయిల్యూర్ చిన్న ఏజ్లో వచ్చేయాలి మనిషికి. అంటే వచ్చినప్పుడు ఏమవుద్దంటేనంటే మనిషికి తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, మనకి ఇబ్బంది కలిగింది కదా ఏంటి ఇవన్నీ. అట్లా కాకుండా అంటే ముందే సక్సెస్లు రాకూడదు. అందు గురించి ఎప్పుడు అది స్ట్రెస్ పెరుగుద్ది అడికి. అందువల్ల చిన్న ఏజ్లో చాలామంది ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా, సరిగ్గా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, ర్యాంకులు రాకపోయినా, ఇది ఒక ఆపర్చునిటీ కింద ఎందుకు ఆలోచించకూడదు అన్నది కూడా ఒక పాయింటే. అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. అది మీరు ఎక్కువ దెబ్బలు తగిలి ఫెయిల్ అయ్యారనుకోండి ఎడ్యుకేషన్లోనో చదువులోనో, అది ఆపర్చునిటీ కింద అనుకోవచ్చు మీరు యాక్చువల్గా దాన్ని. ఎందుకని మీకు తెలిసింది కదా, ఓకే నేను దీనివల్ల నాకు ఇబ్బంది అయింది, ఇబ్బంది అయింది. ఒక 60 ఏళ్ల వయసులో ఇబ్బంది కలిగితే చచ్చిపోతాడు, బాడీ తట్టుకోలేదు కదా. అంటే ఫిజికల్గా కూడా మనకి తట్టుకోలేము, మెంటల్గా కానీ. ముందే ఎక్స్పీరియన్స్ అయిపోతే బెటర్ కదా. అందువల్ల ఎర్లీ ఏజ్లో స్టూడెంట్స్కి వచ్చే ఫెయిల్యూర్స్ని ప్రాబబుల్లీ ఏదైనా పాజిటివ్గా చూడాలి మీరు. నేనైతే అలాగే చూశాను నేను. అంటే నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను చాలా నాకు జరిగిందండి. అంటే నేనేమి ఇప్పుడు వేరే ఎక్స్పీరియన్సెస్ నేనేం చెప్పట్లేదు, నేను నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తాను. అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు ఎక్కువ ఫెయిల్యూర్స్ రావడం అనేది అదృష్టం కింద భావించాలి తప్ప ఫెయిల్యూర్ సెలబ్రేట్ ద ఫెయిల్యూర్ ఇది ఒక వర్డ్ అండి యాక్చువల్గా. అంటే చాలా తక్కువ మంది నమ్ముతారండి. ఫెయిల్యూర్స్ని సెలబ్రేట్ చేసుకోవడం స్థితికి వెళ్ళగలిగినోడు నిజంగా గ్రేట్ అండి. ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేయాలి, సక్సెస్ని కాదు అసలు. అది చాలా తక్కువ మంది. మీరు ఆ గ్యాప్ తగ్గిపోతూ ఉంటుందండి, సక్సెస్కి ఫెయిల్యూర్ గ్యాప్ తగ్గిపోవాలి. గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే అంత డేంజర్. అందుగురించే వీలున్నంత వరకు కూడా అంటే తల్లిదండ్రులు కానీ లేదా స్టూడెంట్స్ కానీ నేను చెప్పేది ఇంకో ఏంటంటే దీనికి కనెక్టెడ్, మీరు హ్యాపీనెస్ని డిఫైన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఈ ఎగ్జామ్ వస్తే నాకు ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే ఉంటుంది, ఇంకోటి అయితే వస్తుంది, లేకపోతే డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ₹1,00,00,000 వస్తే ఉంటుంది అని మీరు డిఫైన్ చేశారనుకోండి, దట్ మీన్స్ యూ ఆర్ డిఫైనింగ్ యువర్ హ్యాపీనెస్ కదా. దిస్ ఇస్ మోర్ డేంజరస్ అంటే. ఎందుకంటే అది రాకపోతే హ్యాపీగా ఉండనని మీరే చెప్పినట్టు. దట్ మీన్స్ యూ ఆర్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ డిఫైనింగ్ సాడ్నెస్ ఆల్సో. అంటే ఒకటి డిఫైన్ చేయడం అంటే ఇండైరెక్ట్గా ఇంకోటి కూడా డిఫైన్ చేసేసారు మీరు, అంతే కదండి. ఇదైతే నాకు హ్యాపీ అన్నానంటే ఇది కాకపోతే కాదు అని మీరు డిఫైన్ చేసేసారు మీకు తెలియకుండానే. ఇది డేంజర్ కదండి ఇది. అందువల్ల ఏంటంటే ఆ డిఫైన్ చేసి తల్లిదండ్రులు డిఫైన్ చేసే విధానం కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకు చెప్పే విధానం కానీ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు డిఫైన్ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది తప్పండి. మీకున్న ఎబిలిటీని బియాండ్ స్ట్రెచ్ చేయమంటాను నేను. మీరు అనొచ్చు సతీష్ గారు మీరే చెప్తారు కదా ఎగ్జామ్స్ రాయమని పాస్ అవ్వమని, లేకపోతే మంచి కాలేజీకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు లైఫ్ అని మీరే చెప్తారు కదా అని చెప్పి చాలామంది అంటారు. దాని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి, తెలియక అలా అనుకుంటారు. కాదు, నేనేమంటాను నీకున్న ఎబిలిటీని మ్యాక్సిమం స్ట్రెచ్ చేయమని చెప్తున్నాను అంతే తప్ప ఇట్స్ నాట్ దట్ నిన్ను బియాండ్ ఎబిలిటీ నేను స్ట్రెచ్ చేసో లేకపోతే లేజీగా ఉన్నావో తప్పురా. ఇది నువ్వు ప్రాపర్గా ఎనర్జీ పెట్టి ప్రాపర్గా కానీ చేసినట్లయితే నీకున్న ఎబిలిటీ భగవంతుడు ఇచ్చిన ఎబిలిటీ నువ్వు స్ట్రెచ్ చేసినట్లయితే ఇంకొంచెం ముందుకు స్మూత్గా లైఫ్ వెళ్తుంది అన్నది ఇంటెన్షన్ తప్ప ఇట్స్ నాట్ దట్ స్ట్రెస్ అయిపోమనో లేకపోతే ఈ ఎగ్జామ్ లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావనో లేకపోతే ఎగ్జామ్ లేకపోతే నీ లైఫ్ లేదో అని చెప్తున్నాను అనుకుంటున్నారండి చాలామంది. కాదండి, దట్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ లైక్ దిస్. నువ్వు స్ట్రెచ్ అవ్వగలవు, వేరే రకరకాల కారణాల వల్ల రకరకాల బాధల వల్ల డిప్రెషన్ వల్ల ఫెయిల్యూర్స్ వల్ల లేకపోతే నీకున్న లేజినెస్ వల్ల ఇలా రకరకాల కారణాల చేత నువ్వు స్ట్రెచ్ అవ్వట్లేదు కదా, అది తప్పు. నీకు కెపాబిలిటీ ఉంది, స్ట్రెచ్ అవ్వు. నువ్వెందుకు యావరేజ్గా ఉంటున్నావు, స్ట్రెచ్ అయితే నువ్వు బెటర్ ప్లేస్కి వెళ్తావు కదా అని చెప్పడానికి మనం ప్రయత్నం చేసి వర్డింగ్స్ అది. మేబీ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో
థింక్ చేసినప్పుడు దాన్ని డిఫరెంట్గా మీకు అర్థమవుతుంది. మేబీ ఎవరన్నా మన వీడియోస్లో షార్ట్లు చూసారనుకోండి, మొక్కలో బాబు ఇంత హార్ష్గా మాట్లాడతాడేంటి, ఇంత భయంకరంగా తిడతాడేంటినా, లేకపోతే ఇలా మాట్లాడతాడేంటినా అనుకుంటారు. కాదండి, ఇంటెన్షన్ ఏంటంటే మీరు బెటర్గా చేయగలరో చేయండి, చేయట్లేదు తప్పు, చేయకుండా బెటర్గా అవ్వాలని ట్రై చేయొద్దు అంటే కదండి. మీరు కష్టపడితే తప్ప మీకు డబ్బులు రావండి. కష్టపడకుండా మీరు కూలి పని ఎలాగ ఆశిస్తారు? ఆశించొద్దని చెప్తున్నా. లేదు అయినా నేను కష్టపడిన ఇంతే ఉంటాను, అయినా కూడా కూలి పని నాకు రావాలని అనకూడదు అంటాను నేను, అంతే, అంతకుమించి. సో అందువల్ల ఏంటంటేనండి, ప్రతి మనిషికి ఆ ఎబిలిటీ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువనే ఉందండి. స్ట్రెచ్ చేయండి, మీకు ఎంత అవకాశం ఉంటే అంత స్ట్రెచ్ చేసుకుంటే వెళ్ళమనే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విధానంలో మేబీ ఆ సందర్భం బట్టి ఆ భాష అనేది వస్తుంది, అంతే. నాకు ఓకే సార్, అంటే ఆ పాయింట్ బాగానే ఉంది, కానీ మనం గత కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాము ఫెయిల్ అవ్వగానే మీరు అంటారు ఫెయిల్యూర్ని కూడా ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి, కానీ స్టూడెంట్స్ అలా కాదు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం కదా, ఇప్పటికీ చూస్తున్నాం. అంటే అది వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అండి, అది గురించి అది టీచర్స్ తప్పండి. నేనేమంటానంటేనండి, మీరు బాగా వర్క్ చేసి రిజల్ట్ రాలేదనుకోండి, బాధపడడంలో కొంత న్యాయం ఉంటుందండి. కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేసో లేకపోతే ఇంకోటి కాదండి, ఒక్కొక్కసారి ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోతామండి. బాధపడకూడదు అంటే బాధపడడానికి కూడా ఒక ఎలిజిబిలిటీని డిఫైన్ చేయాలి అసలు. నన్ను అడిగితే మీరు బాధపడుతున్నారు అనుకోండి, సాడ్గా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫ్రెండ్ అనుకోండి, ఎందుకు బాధపడతామని అడుగుతాను నేను. యాక్చువల్గా అడిగితే మీరు ఒక కారణం చెప్తారు కదా, అసలు బాధపడడానికి అది వ్యాలిడ్ రీజనా కాదన్నది కూడా ఒక పాయింటే. అసలు చాలా సందర్భంలోనండి బాధపడడానికి 90-95% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద వరల్డ్ బాధపడడానికి వాళ్ళకి హక్కే లేదు వాళ్ళకి. ఎందుకంటే ఫుల్ ప్లేజ్డ్ ఎఫర్ట్ పెట్టినోళ్ళు కాదండి వాళ్ళు, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. ఇది తప్పు అంటున్నాను నేను. నువ్వు ఫుల్ ఎఫర్టే పెట్టలేదు, ఇంకా బాధపడతావేంటి అసలు? నువ్వు పెట్టినప్పుడు కొంత బాధ కలుగుద్దండి. అలాంటప్పుడు వాడికి చెప్పేది ఏంటి, ఓకే ఇప్పుడు గేమ్ ఉందండి, మీరు టెన్నిస్ ఆడుతున్నారు, ఈవేళ ఓడిపోయారండి సాయంత్రం గేమ్లోను, ఇప్పుడు రేపు పొద్దున ప్రాక్టీస్ చేయడం మానేసారేంటి? అడిగితే ఉంటారా మీరు? మీరు రేపు గెలుస్తానని చెప్తారా లేకపోతే మానేస్తారా గేము? మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆడతారు కదండి. రేపు ఓడిపోయిన మళ్ళీ ఏమంటారు, మళ్ళీ మానేస్తారా టెన్నిస్ ఆడటం? ఎల్లుండో ఓడిపోయిన మళ్ళీ ఏం చేస్తారు? మానేయచ్చు కదా, మరి గేమ్ ఎందుకు మానేయట్లేదు మీరు? ఇష్టం ఒకటి ప్లస్ మీకు హోప్ ఉంది కదా అక్కడ, ఎప్పుడొకప్పుడు గెలుస్తాను అంటే గోపులాతే మీరు ఆడారు కదండి. సో అందువల్ల ఏంటంటే ఒక నిజంగా కష్టపడ్డారు, మీరు ఫెయిల్ అయ్యారు అనుకుందాం, అంటే అజ్యూమ్ దట్ ఓకే, లెట్ ఇట్ బి. ఫెయిల్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వర్క్ చేసినోడికి ఎఫర్ట్ పెట్టినోడికి అంటే ఫెయిల్ అయినప్పుడు బాధ కలగచ్చు తప్ప సూసైడ్ చేసుకోడండి ఎక్కువ. హెల్ప్లెస్ సిచ్యువేషన్ వేరుండే. ఎందుకని ఓకే నేను కాన్ఫిడెన్స్ ఉంది కదా వాడికి, చదువుకుంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అన్న ఒక రకమైన ఈ విధానాన్ని ప్రాబబ్లీ కొంత స్కూల్స్లో రావాలంటే, ఈ స్కూల్స్లో ఇవ్వాలి. కష్టపడకుండా ఫెయిల్ అయిపోతే ఏడుస్తున్న వాడిని మీరు అర్థమయ్యేలా చెప్పాలి, వాడిని ఓదార్చడం వల్ల ఉపయోగం లేదు. ఒరే అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగాలి ఫస్ట్ అండి. ఏడవడానికి నువ్వు నీ వర్క్ ఎంత చేసావు, నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఎంత చేయగలిగావు, చేసిన దానికి తగ్గట్టే వచ్చింది కదా. నేను ఇప్పుడు నాకు తక్కువ చదివాను, నాకు 100కి 10 మార్కులే వచ్చినాయి, ఇంకా ఏడ్చేది ఏంటి నేను? అందువల్ల ఏంటంటే ఇందులో 2-3 మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయండి. మనం దాన్ని డిఫరెంట్గా థింక్ చేయాలి, ఒక్కొక్క కేసుని డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలండి. కొంతమందికి బాధపడే హక్కే ఉండదు, కొంతమందికి పాపం నిజంగానే కష్టపడిన సందర్భాల్లో కొంతమందికి రానప్పుడు దాన్ని ఎలా ఆలోచించాలి? ఓకే నువ్వు ఆల్రెడీ కష్టపడ్డావు కదా, నీ అసెట్ నీకు ఉంది కదా, నీ వర్క్ నీ హార్డ్ వర్క్ని ఎవడో తీయలేడండి, నీ స్కిల్ని ఎవడో తీయలేడండి. బట్ ఫెయిల్ అయ్యారు కాదండి, అంటే ఫెయిల్యూర్ ఈజ్ డిఫరెంట్, ఫెయిల్ ఈజ్ డిఫరెంట్. మీకు ఇంకొంచెం అర్థమైనా చెప్పాలంటే, ఫెయిల్ అంటే ఒక ఇన్సిడెంట్లో ఫెయిల్ అయ్యారు అంతే, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. ఫెయిల్యూర్ ఈజ్ డిఫరెంట్ అండి. ఫెయిల్యూర్ అంటే సతీష్ ఈజ్ అ ఫెయిల్యూర్ పర్సన్ తప్పది, హీ ఫెయిల్డ్ ఇన్ సో ఇన్సిడెంట్ అంతే. అంటే ఫెయిల్ అయ్యాను నేను, ఓకే లెట్ ఇట్ బి. ఫెయిల్ అవుతాను, చాలాసార్లు అవుతాను లైఫ్ అన్న తర్వాత, బట్ ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. ఫెయిల్యూర్ పర్సన్ అంటే ఏంటి, ఇంక ఎవ్రీ టైము ఫెయిల్యూర్ అవ్వడమో లేకపోతే ఏది పనికిరాడరా అని అనుకుంటారు చూసారా, అది తప్పది. సో నువ్వు వర్క్ చేసినప్పుడు ఫెయిల్ అవుతావు అంతే, ఫెయిల్ అయ్యావు ఓకే. ఇప్పుడు నేను కుకింగ్ నాకు రాదండి, కుకింగ్లో ఫెయిల్ అయ్యాను నేను అంతే. నన్ను ఫెయిల్యూర్ పర్సన్ ఎట్లా అంటారా? నేను కుకింగ్ చేయడంలో ఈసారి వంట నాకు సరిగ్గా కుదరలేదు, నేను ఫెయిల్ అయ్యాను నేను, ఓకే నేను నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తాను, పాస్ అవుతాను నేను, లేకపోతే మీకు నచ్చేలాగా వండుతాను నేను. సో అందువల్ల ఏంటంటే ఫెయిల్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ డిఫరెంట్. సో ప్రాబబ్లీ ఈ డిఫరెన్స్ని కొంచెం అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అందుగురించే ఎక్కువ ఆటలు ఎవరైతే ఆడతారో చిన్నతనంలో జనరల్గా అంటే వాళ్ళకి ఎక్కువ ఓడిపోవడం అలవాటు అవుతుంది. మీకు ఎనీ గేమ్ ఇంతకుముందు మీకు చెప్పిన సేమ్ ప్రిన్సిపల్ అండి, 10 సార్లు ఫెయిల్ అయితే తప్ప ఒకసారి గెలవడం అన్న కాన్సెప్ట్ ఏదైతే మీకు చెప్పానో సేమ్ దాన్ని మీరు కనెక్ట్ చేసినట్లయితే ఎవరైతే గేమ్స్ జనరల్గా ఎక్కువగా ఆడతారో, గేమ్స్ బాగా ఆడిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ మీరు చూసుంటారు.
అవునవును, అది నిజమే. ఎందుకు అనుకుంటున్నారు? వాడికి ఆల్రెడీ అలవాటు అయింది ఫెయిల్ అవడం. కరెక్ట్. అంటే అంటే ఎందుకని ఎక్కువ ఫెయిల్యూర్, అందరికంటే ఎక్కువ ఫెయిల్యూర్ చూసే స్పోర్ట్స్ పర్సనే. మరి అది అందుకనే స్పోర్టివ్గా ఉంటారా అంటారా? ఆ వర్డ్ ఎలా వచ్చింది అనుకుంటారు మీరు? స్పోర్ట్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు కదా, స్పోర్టివ్గా ఉండాలంటారంటది. సో అందు గురించి ఏంటంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ అవ్వడం అన్నది కూడా అది అదృష్టం అంటది యాక్చువల్గా. ఇట్స్ ఆపర్చునిటీ కదా. అలాని కావాలని ఫెయిల్ అవ్వద్దు. కాదండి, మీరు కాదండి, మీరు ఎఫర్ట్ పెట్టే వర్క్ పెట్టాలండి. ఓకే, మనం పెట్టిన ఎఫర్ట్ కంటే ఇంకొకటి ఎవడో ఎక్కువ పెట్టాడు, ఆడికి వచ్చింది. ఓకే, అంటే మీరు కంపారిజన్స్ జలసీతోగానో లేకపోతే పక్కన వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునే స్థితికి మనం రావాలి. ఎప్పుడైతే మీరు పక్కన వాడికి వచ్చిన దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేకపోయామో ఇంకెప్పటికీ మనం సక్సెస్ అవ్వండి. ఇప్పుడు మీరేదో సక్సెస్ అయ్యారండి, సరే మీ పర్వ్యూలో మీకున్న డెఫినేషన్లో మీరు ఏదో హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ అయ్యారు అనుకుందాం. పోనీ నేను కూడా హ్యాపీగా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, నాకు కూడా వస్తుంది. మేబీ టుడే మీది రేపొద్దు నాది అవ్వచ్చు కదా, ఎల్లుండి అవుతుంది. పోనీ రేపు కాబట్టి ఎల్లుండి అవుతుంది, అవతల ఎల్లుండి అవ్వచ్చు కదా. అందువల్ల ఏంటంటేనంటే ఈ పక్కన వాళ్ళతో తల్లిదండ్రులకి ఏం చేయాలంటే నా సలహా ఏంటి, అసలు మీరు కంపారిజన్స్ కానీ జలసీ కానీ లేకపోతే ఇలాంటివి అసలు ఎక్కువగా మీరు చేయకూడదండి. అంటే చిన్నతనంలోనే సెన్సిటివిటీ నేర్పించాలండి. ఇది కరెక్ట్ వర్డ్ మామూలుగా. అంటే సెన్సిటివిటీని ఎప్పుడైతే మీరు ఇవ్వలేదో, సెన్సిటివిటీ ఇవ్వకపోతే డేంజరస్ అండి. ఇప్పుడు నేను కాక మనం చూడండి, ఆ పిల్లలు ఎవరన్నా చంపేసింది మొగుడిని, మేఘాలయలోనో ఎక్కడ షిల్లాంగ్లోనో. ఇవన్నీ ఏంటంటే సెన్సిటివిటీ లేకపోవడం అంటారు దాన్ని. అంటే సెన్సిటివ్గా పెంచాలంటారు చూసారా, సెన్స్ ఉండాలి, సెన్సిటివిటీ. ఇది అది పెరిగినప్పుడు అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పక్కోడికి హెల్ప్ చేయకపోయినా కనీసం హాని చేయకుండా ఉంటాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ జలసీతోనో కంపారిజన్తోనో లేకపోతే ఇంకోటి ఉంటుందండి. ఇది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడే మీరు తల్లిదండ్రులు నేర్పించాలి. తల్లిదండ్రులేమో మరి కంపారిజన్ చేసుకుని వాటితో ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, మా అన్నయ్య కొడుకు ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇది తప్పండి అది యాక్చువల్గా. అది మరి అన్ఫార్చునేట్ థింగ్ అంటే అది వచ్చినప్పుడు సెన్సిటివిటీ పోతుందండి. ఆ సెన్సిటివిటీ మరి కొంత ఆ షేరింగ్ మెకానిజం అనేది ఉండాలండి. ఆ షేరింగ్ సిస్టమే లేదు మనకి. మీరు బాక్స్లో భోజనం పెట్టి పంపిస్తారు, మిగిలిపోతే పట్టుకొచ్చామని చెప్తారు మీ అబ్బాయికి. నేను అక్కడ ఎవరికి పెట్టమని కూడా చెప్పరు. ఒరే నీకు 4 చాక్లెట్లు పెడుతున్నాను, ఇందులో నువ్వు ఎన్ని తింటే అన్ని తిని మిగిలిన పట్టుకొచ్చి ఇంటికాడ ఇచ్చేయి, మళ్ళీ పట్టుకొచ్చి. అంటే ఏంటి, చిన్నప్పుడే మీరు ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు అడికి. ఓకే, నీదే, ఈ బాక్స్ నీదే, ఇది నీదే ఫుడ్, ఇది మనదే, ఇది నువ్వు మిగిలిపోతే మళ్ళీ పట్టుకొచ్చాయి అని 1వ తరగతిలోనే మీరు ఇన్పుట్స్ ఇచ్చేస్తున్నారు కదా. ఇన్పుట్స్ ఎప్పుడైతే మీకు ఇచ్చేసారో ఆబ్వియస్గానే మీకు అదే కంటిన్యూ అవుతుందండి తర్వాత లేటర్ స్టేజెస్లో. అందువల్ల ఏంటంటే సెన్సిటివిటీని మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. అట్ ది సేమ్ టైము ఎంత టఫ్గా పెంచగలిగితే అంత టఫ్గా 20 years వరకు పెంచాలి. టఫ్గా పెంచాలండి. తర్వాత ఫ్రెండ్ అవ్వాలి. మీరు ముందే ఫ్రెండ్ అయిపోతున్నారు అంటే ముందు ఫ్రెండ్ అవ్వకూడదు. మీరు 10 సంవత్సరాల వయసు వాడితో ఫ్రెండ్లీగా ఉంటే ఎట్లాగా? టఫ్గా ఉండాలి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత 20 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఫ్రెండ్గా ఉంటే తప్పలేదు. కానీ మీరు 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి ఫ్రెండ్ అయిపోయి మీరు ఆడ కంట్రోల్లోకి వెళ్ళిపోతే పేరెంట్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే టఫ్నెస్ పొరపాటుని కానీ డోస్ తగ్గితే అంటే టఫ్నెస్ అంటే దాన్ని డిఫరెంట్ మీనింగ్లో టఫ్నెస్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఇండైరెక్ట్లీ డిసిప్లిన్ అనుకోండి. టఫ్నెస్ అంటే మళ్ళీ ఏదో కొట్టేయడం వల్ల ఇంకోటి కాదు, కానీ అది ఒక రకమైన డిసిప్లిన్ సిస్టమ్ అని మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఎప్పుడైతే మీరు టఫ్నెస్గా ఉన్నాడో తర్వాత వదిలేసిన ఏం కాదండి. 20 years అయిన తర్వాత అప్పుడు మీరు ఫ్రెండ్లీగా ఉండండి, చెప్తాడు, మాట్లాడచ్చు, చేయొచ్చు. మీరేమో టఫ్నెస్గా ఉండవలసిన టైంలోనేమో స్మూత్గా ఉండి పెద్ద అయిన తర్వాత నా మాట వింటలేదని టఫ్ అవుతున్నాడు. అదే అమ్మ ఇప్పుడు చేసి పని అదే కదా ఇప్పుడు జరిగేది ఏంటి సొసైటీలో. చిన్నప్పుడేమో మన ముద్దులాడుకుని టఫ్గా ఉండరు, తన్నించుకుంటున్నారో, లేకపోతేనేమో వాడు చెప్పింది మీరు వింటున్నారు చిన్నపిల్లడు కదా అని. 20 ఏళ్ళు దాటిన తర్వాత ఏమో అది మీ మాట వినట్లేదని మీకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి టఫ్ అయిపోతున్నారు. అప్పుడు మీ మాట నిజంగానే అంటాడు, ఏంటి నువ్వు నాకు చెప్పింది నాన్న అంటాడు. అంటేనేమో టఫ్గా ఉండవలసిన టైంలోనేమో టఫ్ ఉండట్లేదు మనం పేరెంట్స్. స్మూత్గా ఉన్న టైంలోనేమో ఫ్రెండ్లీగా ఉండవలసిన టైంలోనేమో పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండవలసిన టైం వచ్చినప్పుడు అప్పుడేమో వేరే టఫ్గా ఉంటున్నాం మనం. ఎవరా నువ్వు తినేసి కూర్చుంటున్నా ఖాళీగాను, లేకపోతే ఏం ఉద్యోగం లేదా, లేదా నా డబ్బులు తింటున్నావా అని చెప్పి కొంతమంది పేరెంట్స్ అంతా కొంతమంది దేనికి పనికిరావని చెప్పి తిడతారు. అంటే ఇది మరి ఇలా అంటేనేమో పేరెంట్స్ని సతీష్ గారు తిడుతున్నారా అని చెప్పేసి మళ్ళీ నన్ను అనుకుంటారు. కాబట్టి అంటే ఇంటెన్షన్ అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ఇట్స్ నాట్ దట్ అంటే మీరు ఏ వర్క్ని ఏ టైంలో చేయాలో ఆ టైంలోనే చేయాలి. దాన్ని మీరు రాంగ్ టైంలో చేసేస్తున్నాం మనం. చిన్న పిల్లలు కదా అని గారాబం చేస్తాం. అదేనండి, గారాబం వేరు, ప్రేమ వేరు, కేర్ తీసుకోవడం వేరు, నేర్పించడం వేరు. ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ అండి. అన్నీ కలిపేసి ఒకటే అనుకుంటున్నారు మీరు. అదండి ఇప్పుడు అన్నిటికీ మీరు ఏదో దానికి ప్రేమని పేరు పెట్టి దానికి మసిపూసి ఏదో దానికి పెయింట్ వేస్తే ఎట్లాగా?
దాని ప్రేమని మీరు డిఫైన్ చేయడం కూడా తప్పే కదా. ఎక్కడ ఎలా ప్రేమ అనేది ఇప్పుడు నా వర్డ్ తీసి రెస్పాన్సిబిలిటీ అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా మీకు అర్థం అవుద్దేమో. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మీరు. మరి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీరు కొంత చిన్నపిల్లలకు తెలియదు కదండి, మీరు కొంత టఫ్గానే ఉండాలి, కొంచెం డిసిప్లైన్గానే ఉండాలండి. అలాగే ఈ పేరెంట్స్ యొక్క యాస్పిరేషన్స్ అని వాళ్ళ మీద రుద్దటం ఇది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే నిన్న కూడా మనకు ఎవరో కౌన్సిలింగ్ వచ్చారు, సార్ నేను ఐఏఎస్ చేయాలనుకున్నాను మా అబ్బాయిని అని చెప్పి నేను ఏదో హెచ్ఈసీ జాయిన్ చేశాను, సిఈసీ జాయిన్ చేశాను, ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇట్లా చెప్తున్నారండి. ఇది తప్పండి. ఇది మన యాస్పిరేషన్స్ ఏదో వాళ్ళకి మీద రుద్ది మనకు పూర్తిగా అవగాహన లేకుండా మ్యాక్సిమం పూర్తిగా అవగాహన ఉంటుందండి. చాలామంది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ మీద ఉంటుందండి, పాపం వాళ్ళకి తెలియదు. అది దాన్ని నేనేమి ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం అని కాదండి. ఇప్పుడు నాకు ఏదో అగ్రికల్చర్ గురించి వంట గురించి అడిగితే నాకేం తెలుసు, నాకు తెలియదు, నేనైతే ఒప్పుకుంటానండి. నాకు నిజంగానే తెలియదు కదండి, నాకు ఏం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు కదా. ఎడ్యుకేషన్ గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల, పూర్తి అవగాహన లేకపోవడం వల్ల తెలుసని అనుకోవడం తప్పండి. మీకు ఏదైనా తెలియదు అనుకోండి, అంటే నాలాంటి సతీష్ గారు నాకు తెలియదు అడుగుతారు, పెద్ద ప్రాబ్లం అండి. అసలు తెలియనోడితో ప్రాబ్లం ఉండదండి, వాడు అడుగుతాడు పాపం. ఎందుకని బికాజ్ అది తెలియదు కాబట్టి నెత్తుతాడు, ఎవడు చెప్తాడో ఎవడో తిరుగుతాడని. తెలియకుండా తెలిసిన అనుకోవడం వల్ల జరుగుతున్న నష్టం అండి సొసైటీకి. ఇది డేంజరస్ అండి. ఇది అసలు తెలియనోడితో ప్రాబ్లం ఉండదండి. అందుకనే చదువుకున్న పేరెంట్స్ ఉంటే వాళ్ళు బాగా చదివిస్తారు పిల్లల్ని అని అంటారండి చాలామంది. తప్పండి అది. చదువుకున్న పేరెంట్స్ వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. చదువుకోనోడితో పెద్దగా ప్రాబ్లం, వాడికి ఏం తెలియదు కదా, వదిలేస్తాడు. పిల్లడు పాపం ఎలా ఉంటే ఎలా ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, మమ్మల్ని మీ పేరెంట్స్ మాకు తెలియదు కదా, పాపం చదువుకోలేదు, వదిలేశారు. గాలి కొట్టుకున్నాడు, చదివాడు చదవలేదు పోయాడు, పెద్ద నష్టం జరగలా. చదువుకున్నాడు. ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు కదా యాజ్ ఎ పేరెంట్గా, ఎడ్యుకేటెడ్ పేరెంట్ కదా, ఇది మ్యాక్సిమం నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది మేబీ ఇది కొంతమందికి నచ్చదు, చాలామందికి వేరే రకంగా తీసుకో. ఎందుకంటే వాళ్ళు తెలుసని అనుకోవడం వల్ల ఇక్కడ జరుగుతున్న నష్టం అండి. ఇది తెలియదు అనుకుంటే పర్లేదు కదా, తెలుసు అని అనుకుంటారు మీరు. ఆ తెలుసు అనుకోవడం వల్ల ఇలా రాంగ్ కోర్సుల్లోనూ, రాంగ్ కాలేజీల్లోనూ, రాంగ్ అంటే నేను 20 ఏళ్ళ క్రితం మా ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే 20 ఏళ్ళ క్రితం నేను చదివానులే, నేను చదివితే నేను ఇది అవ్వలేదా, లేకపోతే నాకు తెలిసిన ఎవడో అమెరికా వెళ్ళాడు కదా అది అవ్వలేదా, ఇలా దీస్ ఆర్ కాల్డ్ ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ అంటారండి, పర్సెప్షన్ అంటారు వీటిని. ఇట్లాంటి పర్సెప్షన్స్ ఎప్పుడైతే మీకు బలంగా ఉన్నాయో పేరెంట్స్కి, పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటాయండి. అట్లాగే పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటేనంటే, ఈ లైఫ్లో మనకి ఒక 4 years మనం 5 years బాగా కష్టపడి చదువుకుంటే 40 years బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పటికీ కూడా డెఫినెట్గా పిల్లలు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకుని, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మీద కేర్ చేసుకునేది ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ తల్లిదండ్రులే. ఒక మనిషి ఎవరికి అవసరం అండి? ఇప్పుడు మీ అబ్బాయి మీకు తప్ప ఎవరికి అవసరం? వాడు భూమి మీద ఎవరికి అవసరం లేదు, అడిగి మీకు తప్ప ఎవరితో పని ఉంది అడిగి. అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ పాపం కొన్ని మంచి విషయాలు చెప్తారు, చాదస్తంగానే ఏదో ఉంటాయి కానీ వాళ్ళకి, బట్ అలా చాదస్తంగా చెప్తున్నారు, లేకపోతే మా నాన్న ఓల్డ్, లేకపోతే ఓల్డ్ జనరేషన్ చెప్పేసి అలా రాంగ్ థింకింగ్లోకి పిల్లలు వెళ్ళిపోయి, లేకపోతే నీకు ప్రజెంట్ జనరేషన్ తెలియట్లేదు నీకు, లేకపోతే ఇప్పుడున్న సిస్టమ్ అంతా ఇది ఉంది, ఇలా రకరకాలుగా అనుకునే విధానం ఏదైతే ఉందో అలా అనుకుంటారండి. అది కూడా తప్పండి యాక్చువల్గా పేరెంట్స్ పర్స్పెక్టివ్లో కూడా. అది పేరెంట్స్ ఏదైనా చెప్పినప్పుడు డెఫినెట్గా పిల్లలు దాన్ని వినడంత వరకు కూడా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని కొంచెం ఫాలో అయ్యే విధానం ఏదైతే ఉందో అది మీరు ఫాలో అవ్వాలండి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటేనండి, అయ్యో మా నాన్న చెప్పాడు నాకు తెలియదు, లేకపోతే ఇంకోటి చెప్పాడు, అలా ఇలా రకరకాలుగా అనుకుంటారండి. అందువల్ల పేరెంట్స్ సైడ్ నుంచి, అదే స్టూడెంట్స్ సైడ్ నుంచి నేను చెప్పే సలహా అయితే ఏంటంటేనండి, వీలున్నంత వరకు కూడా అంటే పేరెంట్స్ చెప్పినా, టీచర్ చెప్పినా, ఎవరైనా వెల్విషర్ చెప్పినా కూడా దాన్ని ఇగోకి తీసుకోవద్దు దయచేసి. ఇప్పుడు నేను వచ్చాడు ఎవరో స్టూడెంట్, నా ఏదో ఇబ్బంది అవుతుంది, సరిగ్గా చేయలేదు, ఎవడో తిట్టాడు, ఇప్పుడు నేనే తిట్టాను అనుకుందాను ఉదాహరణ, దాన్ని ఇగో కింద తీసుకోకూడదండి. పెద్దవాళ్ళు చెప్పారు కదా, సరే దీనిలో కరెక్ట్ ఉంటుంది కదా, ఆ రకమైనటువంటి విధానం ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో మీరు పాజిటివ్గా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. అందుగురించి అంతే తప్ప టెంపరమెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ టెంపరమెంట్ని కానీ ఎమోషన్స్ కానీ మీరు బ్యాలెన్స్ చేయలేకపోతే, ఇప్పుడున్న యూత్కి ప్రాబ్లం ఏంటంటేనంటే ఎమోషన్స్ అండి, అంటే సాడ్నెస్ కానీ, యాంగ్రీ కానీ, లేకపోతే ఈ ఎమోషన్స్ లవ్ కానీ, ఎనీథింగ్ ఎక్సెసివ్ ఈజ్ పాయిజన్ అండి. ఏది ఎక్కువైనా పాయిజన్ అది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే పిల్లలు ఉన్నారో వీళ్ళు ఇమీడియట్గా స్పీడ్గా రావాలని కోరుకోవడం, ప్రతిదీ స్పీడ్గానే రావాలి, స్పీడ్గానే పోవాలి, ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ, మనీ కానీ, స్టేటస్ కానీ, ఇవన్నీ కూడా స్పీడ్గా వచ్చేయాలి, స్పీడ్గా అని అనుకున్నప్పుడు ఎంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గానే పోతుంది అది, అంతే కదండి ఎనీథింగ్. అందువల్ల ఏంటంటే పిల్లలు కూడా నేను చెప్పే సలహా అయితే ఏంటంటే, పేరెంట్స్ ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా దాన్ని పాజిటివ్గా ఆలోచించి చేయడం కానీ, కష్టపడడానికి వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో కష్టపడంటారని చెప్తున్నారు పాపం వాళ్ళు. అంతే తప్ప లేజీగా ఉండమని ఏ పేరెంట్ చెప్పడు కదండి. సో అందుగురించి ఏంటంటే అలాగే డబ్బులు ఉన్నా కూడా డబ్బులు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో అలాగే కొంత రిచ్నెస్తో అలా ఉండకూడదు. ఎందుకంటే డిసిప్లైన్ అనేది మంచి నడవడిక అనేది డబ్బుకి దానికి సంబంధం ఉందండి, దానికి ఏం సంబంధం లేదు. నేర్పించాలి, పిల్లలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా లేదులే నేను ఇదేంట్లే, నేను ఇది చేస్తాను, లేకపోతే నేను అది చేస్తానని చెప్పేసి మూర్ఖత్వంగా పిల్లలు కూడా కొంతమంది నేను ఇదే చదువుతాను, ఇదే చేస్తానని చెప్పి అంటారండి. అది కూడా 100% సపోర్ట్ చేయకూడదు. ఇట్స్ నాట్ దట్ నేను ఇప్పుడు పేరెంట్స్కి చెప్పాను, పిల్లలు చెప్పారు కదా పేరెంట్స్ని సపోర్ట్ చేయకూడదు, తెలుసుకోవాలి అందులో ఉన్న వివరాలు. అన్ని డిసిషన్లు కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు పేరెంట్స్ చెప్పింది ప్రతిదీ కరెక్ట్ కాదని నేనే చెప్తున్నాను,
పిల్లలు చెప్పింది ప్రతిదీ వినొద్దని కూడా నేను చెప్తున్నా చూడండి. ఎందుకంటే ఇందులో పేరెంట్స్ చెప్పినట్లు కొంతమంది పేరెంట్స్ చెప్పినట్టు కరెక్ట్ ఉంటాయి, కొంతమంది తెలియక పాపం తప్పు గైడ్ చేయడం వల్ల కొంతమంది పిల్లల కెరీర్ పాడైపోతుంది. పిల్లలు కొంతమంది ఈ చెప్పింది వినడం వల్ల వాళ్ళ కెరీర్ పాడైపోతుంది, వినకపోవడం వల్ల కూడా అంటే ఈ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఇది కేస్ టు కేసు ఆలోచన చేసుకుని కొంత ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఏంటనేది చూసుకుని దాంట్లో ఇప్పుడు అంతా కమర్షియల్ బిజినెస్లు అయిపోయినాయండి. ఎడ్యుకేషన్ అంటేని ఇన్స్టిట్యూట్స్ అని బోర్డులని రకరకాలు పెట్టి డబ్బులు తీసేసుకోవడం చేసేయడం చేస్తున్నారండి. సరైనటువంటి విధానం లేదు కాబట్టి అట్లా ఉండకూడదండి. వీలున్నంత వరకు కూడా అంటే నేను నా లైఫ్లో పాటించినవే నేను చెప్పాను ఇప్పుడు దాకా. అంటే నేను జనరల్గా ఎక్కువగా హ్యాపీనెస్ని డిఫైన్ చేయనండి, అసలు నేను సక్సెస్ని డిఫైన్ చేయను. పెద్ద డ్రీమ్స్ ఉండవు. పిల్లలకి అలా డ్రీమ్స్ ఏం పెట్టుకోవద్దంటారండి? కాదండి, ప్రతిరోజు నాదే. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, డబ్బులు పోయినా, ఇదే ఎంత ఫుల్ వర్క్ చేయాలి. ఫుల్ వర్క్ చేస్తే వచ్చి రిజల్ట్ బై ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు టార్గెట్ చేయక్కర్లా. బిజినెస్ చేసి డబ్బులు టార్గెట్ చేయక్కర్లేదండి. మీరు వారన్ బఫెట్ ఏమి ఇంత డబ్బులు అవుతాయని అనుకోలేదు కదా. ఇట్స్ నాట్ దట్. అంటే మీరు టూ మచ్ థింక్ చేసి టూ మచ్ యాంబిషియస్గా ఉన్నా కూడా దెబ్బ తగిలినప్పుడు కూడా మీరు అంతే డిప్రెషన్లోకి వెళ్తారు కదంటే. అది కూడా చూసుకోవాలి కదా. అంటే నేనేమంటానంటేనంటే మీకు ఎంత అవకాశం ఉంటే అంత బెటర్గా వర్క్ చేసేయండి. మీరేం పెద్దగా డ్రీమ్ చేయట్లేదండి, ఆటోమేటిక్గా వస్తుందండి, అవే వస్తాయండి, వద్దన్న వస్తాయి. మీరేమి మీ వెనకాల పరిగెడుతుంది ఆటోమేటిక్గా అవి మీరు వర్క్ చేసినప్పుడు. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా అంటే నేను పాటించిన విషయాలేనండి ఇవన్నీ. అంటే ఎంతో లైఫ్లో ఇబ్బంది పడ్డాం, స్ట్రగుల్ ఎక్కువ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూసినానండి, బాగా ఎక్కువ, బాగా అంటే బాగా. చాలామంది నన్ను ఏదో సక్సెస్ ఉన్న పర్సన్ కింద చూస్తారండి. నేను పడిన ఇబ్బందులు అసలు ఎవడో పడి ఉంటాడండి. ఎక్స్ట్రీమ్లీ టఫ్ లైఫ్ని చూశాను. సో అందువల్ల ముందు చూడటం మంచిదే. లైఫ్లో వచ్చిందనుకోండి, ఇది పాజిటివ్గా అనుకోండి, జస్ట్ సెలబ్రేట్ ద ఫెయిల్యూర్స్ అనేది మాత్రం నేను చెప్పగలనండి. సూపర్ సార్. ఈ బర్త్డే సందర్భంగా పిల్లలకి బర్త్డేని అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఫెయిల్యూర్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక మంచి మెసేజ్ ఈరోజు మీ బర్త్డే సందర్భంగా ఇచ్చారు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏంటంటే ఎంజాయ్ చేయడం బర్త్డేని, ఆ ముందు రోజు ఆ నెక్స్ట్ డే సెలబ్రేట్ చేయడం, కానీ మీరు బర్త్డే రోజు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. మీరు చెప్పారు ఈ విషయాన్ని. సో పిల్లలు, సతీష్ గారు చెప్పినట్టు బర్త్డే సందర్భంగా జనవరి 1కి ఒక డెసిషన్ తీసుకోవడం కాదు, మన బర్త్డేకి కూడా ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టెప్ వేస్తే మన లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
ముఖ్యంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.